హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఆర్పిఎఫ్ ఫోర్త్ మార్చ్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన జిఎస్జికే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, అక్కడ మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇంకో డిఫరెన్స్, నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో టైప్ చేసి పెడుతున్నాను కదా మీకు. ఇంకోటి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా పూర్తి కంటెంట్ పెడుతున్నాను. కంటెంట్ జస్ట్ ఆన్సర్ ఆన్సర్ పెట్టమంటారా, లేకుంటే పూర్తిగా కంటెంట్ కూడా కావాలంటారా? సో మీకు ఏది కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించి పూర్తి కంటెంట్ లేకుండా జస్ట్ ఆన్సర్ అని టైప్ చేసి పెడతాను, కంటెంట్ లేకుండా. సో కంటెంట్ కావాలంటే కంటెంట్ అయినా పెడతాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, చూసి వెళ్ళిపోతున్నారు కానీ చేయట్లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు: భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులను నియమిస్తాడు. దీపావళి తర్వాత 10 రోజుల తర్వాత జైన మతం పండుగను ఎక్కడ జరుపుకుంటారు? పవపూరి ఫ్రెండ్స్. ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర సరిహద్దు మార్చబడింది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు మార్చే హక్కు పార్లమెంటుకు ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. చిన్హట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? చిన్హట్ యుద్ధం జూన్ 30, 1857న బ్రిటిష్ దళాలు మరియు భారతీయ తిరుగుబాటుదారుల మధ్య జరిగింది. ఈ యుద్ధం అవధ్లోని ఇస్మాయిల్గంజ్లో జరిగింది. ఈ యుద్ధంలో భారతీయులు గెలిచారు. ఉత్తర భారతదేశంలోని మైదానాల్లో ఏ నేల కనిపిస్తుంది? ఒండ్రు మట్టి ఉత్తర భారతదేశంలోని మైదానాలలో కనిపిస్తుంది. ఈ మట్టి నదుల మరియు వాగుల ద్వారా దూరంగా ఉంటుంది. ఈ నేల భారతదేశంలోని మొత్తం వైశాల్యంలో 40% ఆక్రమించింది. అవని బడ్జెట్ ఖాతాలో మహిళల లక్ష్యం ఏమిటి? ఫ్రెండ్స్, నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరకలేదు ఫ్రెండ్స్. సో మీకు కానీ తెలిసినట్టే కామెంట్ చేయండి. 5వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంటుంది? భారతదేశం యొక్క 5వ పంచవర్ష ప్రణాళిక 1974-1978 ఉపాధి, పేదరిక నిర్మూలన మరియు న్యాయంపై ఆధారపడింది. ఈ ప్రణాళిక వ్యవసాయ ఉత్పత్తి మరియు రక్షణలో స్వలంబనపై దృష్టి సారించింది. ఫ్రెండ్స్, పంచవర్ష ప్రణాళిక గురించి ప్రతి షిఫ్ట్లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోయే వాళ్ళు పంచవర్ష ప్రణాళిక గురించి చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. పంచవర్ష ప్రణాళిక గురించి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను దాని గురించి సపరేట్ టాపిక్ చెప్పడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. స్వతంత్రానికి ముందు ఎవరి పరిశ్రమ విస్తృతంగా ఉండేది? స్వాతంత్రానికి ముందు వస్త్ర పరిశ్రమ మరియు హస్తకళల పరిశ్రమ భారతదేశంలో చాలా అభివృద్ధి చెందాయి. ఇది కాకుండా దేశంలో చక్కెర పరిశ్రమ కూడా ముఖ్యమైనది. ఆర్టికల్ 38 దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం సామాజిక వ్యవస్థను రూపొందించడం గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని పార్ట్ 4లో చేర్చబడింది. జ్యోతిబాయి పూలే ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు. జ్యోతిరావు గోవిందరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే కలిసి 1848లో పూణేలోని బీదెవాడలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల భారతదేశంలో స్వదేశీయంగా నిర్వహించబడుతున్న మొదటి పాఠశాల. ఆర్య సమాజ్ ఎప్పుడు వచ్చింది? ఆర్య సమాజ్ 1878లో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి చేత స్థాపించబడింది మరియు దాని ప్రధాన కార్యాలయం 1877లో లాహోర్లో చేయబడింది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆర్పిఎఫ్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన ఫ్రెండ్స్ జిఎస్జికే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కింద టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో, థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.